అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ సమస్యకి ఏ గ్రహానికి శాంతి చేయిస్తే కనుక మనకి ఆ సమస్య అనేది తీరుతుంది అనే వాటి గురించి తెలుసుకుందామండి. ముందుగా మీకు తరచుగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏవైనా అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయంటే కనుక అది మీకు కుజగ్రహ దోషం ఉన్నట్టు అర్థమండి. కాబట్టి మీకు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజలు జరిపించుకుంటే కనుక మీరు వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతుంటే ధన నష్టం అనేది జరుగుతూ ఉంటే కనుక శనిగ్రహానికి శాంతి లేదా పూజలు జరిపించుకోవాలండి. దీని ద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు. అదేవిధంగా మీరు చేసేటువంటి పనులలో ఏవైనా ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఎదురవుతున్నట్టయితే కనుక అది గురుగ్రహ దోషం వల్లండి. కాబట్టి గురుగ్రహానికి శాంతులు జరిపించడం ద్వారా మీ పనులలో ఆటంకాలు అనేవి దూరం అవుతాయి. అదేవిధంగా మీరు సమాజంలో గౌరవం పొందాలనుకుంటే సూర్యగ్రహానికి పూజలు జరిపించాలండి. అలాగే మీకు మనశ్శాంతి అనేది కరువై మానసిక బాధలు అనేవి ఎదురవుతుంటే కనుక మీరు చంద్రగ్రహానికి శాంతి అనేది జరిపించుకోవాలి. దీని ద్వారా మీకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. అదేవిధంగా మీరు వ్యాపారంలో మీకు ఇబ్బందులు ఎదురవుతుంటే కనుక అంటే వ్యాపారం సరిగా జరగట్లేదు, నష్టాలు వాటిల్లుతున్నాయి అని మీరు కనుక భావిస్తే కనుక బుధగ్రహానికి శాంతి చేపించుకోవాలండి. దీని ద్వారా మీకు వ్యాపారంలో అభివృద్ధి అనేది చేకూరుతుంది. అలాగే సంసారంలో చిక్కులు అంటే భార్యాభర్తలు తరచుగా గొడవలు పడుతున్నా లేక ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉన్నా ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది తగ్గుతూ ఉన్నా కానీ అవి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషం అండి. కాబట్టి మీరు శుక్రునికి శాంతి చేయించడం ద్వారా వీటన్నిటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే 5 గురువారాలు దత్తాత్రేయుడు కానీ లేదా సాయిబాబాకు కానీ అంటే గురు సంబంధిత దేవతలు ఉంటారు కదండి, లేదా రాఘవేంద్ర స్వామి కానీ ఇలా ఏదైనా కానీ గురు సంబంధిత దేవతకి మందిరంలో మీ వయస్సును బట్టి అన్ని ఆవు నెయ్యి దీపాలు వెలిగించడం ద్వారా 5 గురువారాలు చేయాలండి. ఇలాగా బాబా గుళ్ళో కానీ దత్తాత్రేయ గుళ్ళో కానీ ఎక్కడ చేసినా పర్వాలేదు. దీని ద్వారా మీకు గురు కృప అనేది లభిస్తుందండి. గురు కృప ఉంటే కనుక అన్నీ మనకి మంచిగా జరుగుతాయి. అదేవిధంగా వర్షాకాలంలో లేదా ఏదైనా చలికాలంలో పేదవారికి నల్లని దుప్పట్లు పంచితే కనుక మీకు శని భగవానుని అనుగ్రహం లభిస్తుందండి. దీని ద్వారా మీకు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఇవ్వండి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నించాను. మీ సమస్యను బట్టి మీరు ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడం ద్వారా ఉపశమనం అనేది పొందవచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి నలుగురికి ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. దీని ద్వారా ఇంకొంతమంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.